లక్ష్మీ ప్రసాద్ గారు, మీరు కూడా ఒకసారి పివి గారు గురించి, ఆయన టాలెంట్ గురించి అండ్ హౌ హీ వాజ్ ఏబుల్ టు యూస్ దట్ టాలెంట్ టు చేంజ్ రైల్వేస్, అది ఒకసారి చెప్తారా? మా వాడు నాకు పాపం ఒక నా వెంబడి పడ్డాడు 3-4 రోజుల నుంచి. నేను మామయ్య అవుతాను వాడికి. అత్త వాడేంటంటే అది పంపించు నాకు ఏమన్నా ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇక్కడ వన్ మోర్ థింగ్, ఒక 2-3 రోజులు వరుసగా ఇక్కడ ప్రతి న్యూస్ పేపరు టీవీ గురించి రాసి పారేశారు. హైలైట్స్ అన్నమాట, హెడ్లైన్స్ టీవీ గురించి. ఇప్పుడు అన్నట్టు ఇంకోటి ఇంపార్టెంట్, నౌ దెర్ ఈజ్ ఎ మూవ్మెంట్ హియర్ టు గెట్ ఆయనకి భారత రత్న వచ్చి తీరాలి అని కూర్చున్నారు ఇక్కడ అందరూ. ఏమో వచ్చినా రావచ్చు, ఎందుకంటే మోడీ ఇటువంటి పాపం అడ్డం పడ్డాయి. ఇటువంటి వాటికి పై వాళ్ళకి అది అభిప్రాయం అలాగా. లక్ష్మీ ప్రసాద్ గారు, ప్రకాష్ గారు చెప్పండి సార్. ఈ ఇండియన్ ఇందాక నేను అన్నట్లు ఇండియన్ రైల్వేస్ మినిస్టర్స్ గా చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు చేశారు. కానీ తర్వాత మధు దంతావతే తీసుకొచ్చిన రిఫార్మ్స్ 1977లో ఈ క్లాస్లెస్ సర్వీస్ అని, ఉడెం చెక్క సీట్లు లేకుండా కుషన్ చైర్స్, ఫస్ట్ క్లాస్ని అబాలిష్ చేయడం, తర్వాత చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చాడు ఆయన తీసుకొచ్చిన రిఫార్మ్స్ తర్వాత మధు దందావతే గారు, ఆయన చదువుకున్నవాడు, యూనియన్స్తో కూడా సంబంధం పెట్టుకున్నవాడు, ఆయన బ్యాక్గ్రౌండ్తో చాలా బాగా చేశాడు. ఆయన తర్వాత ఎవరైనా మేజర్ రిఫార్మ్స్ తీసుకొచ్చారంటే పివి నరసింహారావు గారే. పివి నరసింహారావు గారు స్టేట్స్ కూడా, ఇదివరకు రైల్వే ప్రాజెక్ట్స్ అంటే ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ స్కీమ్ గానే వెళ్ళేది తప్ప స్టేట్స్ ఎవరు పార్టిసిపేట్ చేసేవాళ్ళు కాదు. పివి నరసింహారావు గారు ఏం చేశారంటే స్టేట్స్ కూడా మీరు కూడా భాగస్వాములు కండి, మీరు ఈ భూసేకరణలో మీరు సహాయం చేస్తే మీ పార్టిసిపేషన్ లాగా ఉంటుందని చెప్పి ఈ స్టేట్స్ని కన్విన్స్ చేసి ఈ ప్రాజెక్ట్స్కి ఒక పుష్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన పుష్ ఎవరు కూడా ఇవ్వలేదు. ఈ యూనిగేజ్ ఇందాక నేను అడిగారా, అది చాలా గొప్ప స్కీమ్. అది ఈ 20 ఈ యూనిగేజ్ రావడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ వచ్చాయి. ఎకానమీ పెరిగింది. ఈ నారో గేజ్ వల్ల ఇదేంటంటే హాలింగ్ కెపాసిటీ తక్కువ ఉండేది. నారో గేజ్ వెరీ స్లో. బట్ ఈ బ్రాడ్గేజ్ సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రొడక్షన్ కానీ, ఈ లోకోమోటివ్స్ ప్రొడ్యూస్ చేయడం కానీ, కోచెస్ ప్రొడ్యూస్ చేయడం కానీ అన్నీ కూడా ఒక ప్యాటర్న్ లాగా వెళ్ళటం మొదలుపెట్టింది. ఆయన ఎంత ఎంఫాసిస్ ఇచ్చేవారంటే చిన్న చిన్న ఊర్లలో కూడా ఆయన వెళ్ళి ఈ ప్రోగ్రామ్స్ పార్టిసిపేట్ చేశారు. యూపీలో ఆయన స్కీమ్ లాంచ్ చేశాడు. నేను ఆంధ్రాలో చేసినప్పుడు నంద్యాలలో కూడా ఆయన లోక్సభ కాన్స్టిట్యున్సీలో ఒక ప్రోగ్రామ్ ఆయన పర్సనల్గా వచ్చి అటెండ్ చేసి ఆయన ఇనాగ్రేట్ చేశారు. అక్కడ గుంటూరులో చేశారు. ఇట్లా ఈ 5 సంవత్సరాల్లో ఆయన చాలా విస్తృతంగా దాంట్లో చేయడం వల్ల ఈ ఇంటర్ స్టేట్ ట్రైన్స్ అన్ని మీటర్ గేజ్ కూడా కన్వర్ట్ అయ్యాయి. ఈ కంప్యూటరైజేషన్ అనేది అనదర్ మేజర్ ఆస్పెక్ట్ ఆయన చేసింది. ఈ కంప్యూటరైజేషన్ కొత్త కాదు, ఈ రైల్వేస్లో ఎంతో కాలం నుంచి మొదలు పెట్టారు. కానీ ఈయన వచ్చిన తర్వాతే దానికి బాగా 91 నుంచి చాలా పెద్ద పుష్ వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 800 కోట్ల పైన రూపాయలు ఈ కంప్యూటరైజేషన్ ఖర్చు పెట్టడం వల్ల, పర్టికులర్లీ దిస్ హెల్ప్ ఇన్ రిజర్వ్, ఈ మ్యాన్కి చాలా బెనిఫిట్ అయింది దానివల్ల. ఇదివరకు ఏంటంటే మాన్యువల్గా ఇచ్చేసేవాళ్ళు అంత టికెట్లని బుక్ చేయడం ఇవన్నీ. ఈ యూనియన్ వాళ్ళని కన్విన్స్ చేయడం. మన ఇద్దరు నిర్మాణం చేద్దాం, ఆయనకి భారత రత్న ఇవ్వాలి.
ఎస్, దాని అనుగుణంగానే ఈ ప్రోగ్రామ్ కూడా చేస్తున్నాం అండి. యా, భారత రత్న Yeah. డెఫినెట్లీ. పార్ట్ ఆఫ్ ఇట్. ఎందుకంటేనండి, నేను నా అదృష్టం బాగుండి నేను ఇప్పటికి 50 సంవత్సరాల క్రితం జర్నలిజంగా మొదలుపెట్టాను 1970లో. అదే సంవత్సరం ఆయన 71లో ఆయన సీఎంగా అయ్యారు. సీఎంగా కూడా ఆయన్ని చాలా క్లోజ్గా కవర్ చేయటం, 2.5 సంవత్సరాలు ఆయన ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా నేను పార్టిసిపేట్ చేశాను. ఆయన చేసిన మంచి చాలా ఉన్నాయి. బట్ మనకి వాళ్ళ కన్ఫైన్ అవును, అవన్నీ కూడా కేంద్రీకరించి అంత ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మీరు ఒక మీటింగ్ అన్న పెట్టుకుని మీరు కూడా ఆయన తరఫున ఆయనకి భారత రత్న అంటే రావాలి అని చెప్పి తీర్మానం ఒకటి పాస్ చేస్తే అక్కడ దాన్ని యూ కెన్ సెండ్ టు దేర్ ఫ్యామిలీ మిగిలిన వాళ్ళకి పంపిస్తే ప్రయోజనం లేదు. కాకపోతే మీకు అసోసియేషన్ కనుక ఉన్నట్టయితే ఆ అసోసియేషన్ తరఫున ఇలా వాళ్ళు అక్కడి నుంచి కూడా మాకు బలం వచ్చింది చేర్చమని సెంటర్కి పంపిస్తారు ఆ కాగితం. ఎస్ ఎస్, అదే చేస్తున్నాం మేము కూడా ఇక్కడ. నాట్స్, టాటా, నాటా అని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఈ ఆర్గనైజేషన్స్ ద్వారా క్రియేట్ చేస్తున్నాము. సో ఆ దృక్పథంలోనే ఈ షో కూడా అన్ని ఆర్గనైజేషన్స్ కలిసి నాట్ ఓన్లీ కలిసి మరీ మంచిది. అది ఇస్ వెరీ గుడ్. రైట్. అదే ఒక తెలుగు ఆర్గనైజేషన్సే కాకుండా మిగతా ఆర్గనైజేషన్స్ కూడా చేద్దామని. సార్ చెప్పండి సార్. లక్ష్మీప్రసాద్ ప్రకాష్ గారు, ఈ రైల్వేలో అగైన్ కమింగ్ బ్యాక్ టు రైల్వేస్, మన ఇండియాలో ఏంటంటేనండి ఈ యూనియన్స్ ఈ కంప్యూటరైజేషన్ చాలా అడ్డుకున్నాయి. ఈ బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా ప్రోగ్రెస్ లేకుండా అడ్డం పడ్డాయి. అదేవిధంగా రైల్వేస్ లో కూడా ముందర చాలా అడ్డం పడ్డాయి. కానీ ఏంటంటే ఈ సోషలిస్ట్ నాయకులు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మినిస్టర్లుగా అయ్యారు. జార్జ్ ఫెర్నాండెస్ ఆయనకు నాకు రిప్పు రైల్వే యూనియన్స్ మీద ఎవరికీ లేదు. అటువంటి ఆయన కూడా రైల్వే మినిస్టర్గా పనిచేయటం. మధు దండేవతయ్య గారు, ఆయన ఒక అనదర్ సోషలిస్ట్ లీడరు, ఆయన కూడా చాలా గొప్ప పనులు చేయడం వల్ల వీళ్ళు ఈ కంప్యూటరైజేషన్ ఇంపార్టెన్స్ ఏంటి అనేది వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు చాలా సహాయం చేశారు పీవీకి. లేకపోతే అంత ఈజీ అయ్యేది కాదు. అదే విధంగా ఈ కాంగ్రెస్ లో కూడా సోషలిస్ట్ బ్లాక్ ఉంది. వీళ్ళందరూ కూడా ఈ ఇంటర్నేషనల్ లెవెల్లో మన ఏ విధంగా ప్రోగ్రెస్ అవ్వాలి అనే దృష్టిని మనసులో పెట్టుకుని ఈ కంప్యూటరైజేషన్ కి పీవీ చాలా సహాయం చేశారు. ఈ కంప్యూటరైజేషన్ సక్సెస్ కావడానికి ఇంకొక కారణం ఏంటంటే పీవీ గారు ఈ టెలికామ్ లో తీసుకువచ్చిన రిఫార్మ్స్ అవి చాలా సహాయం చేశాయి. అంతకుముందు ప్రైమ్ మినిస్టర్ అయ్యేదాకా కూడా మేము జర్నలిస్ట్ గా బయటికి వెళ్ళి ఏదైనా ఫంక్షన్ కవర్ చేస్తే ఒక క్యూలో నిలబడాల్సి వచ్చేది. మాకు తర్వాత 6 నిమిషాల కంటే ఎక్కువ తీసుకోగలిగే వాళ్ళకి కాదు ఫోన్ చేయడానికి అని. అది కూడా ఏంటి, ఎవరికో ఫోన్ చేస్తే వాడు మాకు లైన్ ఇవ్వటం. ఒక్కొక్కళ్ళకి మేమందరం 15-20 మంది జర్నలిస్టులు రిపోర్ట్లు పంపించాలంటే మాకు ఒక 2 గంటలు 3 గంటలు పట్టేది. ఈ మినిస్టర్ గారు పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్న ఈ 5 సంవత్సరాల్లో ఈ రిఫార్మ్స్ టెలికమ్యూనికేషన్ లో తీసుకొచ్చిన రిఫార్మ్స్ చాలా గొప్పవి. ఆయన వల్ల అండి ఈ పల్లెటూరులో కూడా ఈవెన్ రిమోటెస్ట్ హ్యాస్ ఇంటర్నేషనల్ డైలింగ్ ఫెసిలిటీ ఇచ్చేసాడు. రాజేష్ పై హీ హాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్ యాజ్ టెలికాం మినిస్టర్. సో ఈ పివి ఉన్నప్పుడు సికే జాకర్ షరీఫ్ కదా, జాఫర్ షరీఫ్ ఆయన కూడా ఐఎన్టీసీలో ఉండేవాడు. హీ వాస్ ఆల్సో ఐఎన్టీసీ లీడర్. ఏఐటియుసి లీడర్. ఒక ట్రేడ్ యూనియన్ లీడర్ ని మినిస్టర్ గా చేసి ఆయనతోనే రిఫార్మ్స్ చేయించడం అన్నది ఇట్స్ అనదర్ స్ట్రోక్. బట్ ఏంటంటే ఐఎన్టీసీ వాజ్ నాట్ దట్ స్ట్రాంగ్ ఇన్ ది రైల్వే. ఇట్ వాస్ రైల్వే ఫెడరేషన్ ఏంటంటే కమ్యూనిస్టులను సోషలిస్టులు దే వర్ డామినేటింగ్ ద రైల్వే యూనియన్ అట్ దట్ టైం. ఓకే. ఇప్పుడు యాక్చువల్లీ మీరు రైల్వే కంటే ముందర తీసుకుంటే బ్యాంకింగ్ లో
there was tough opposition to the installation of computers. Automation చాలా అడ్డం పడ్డారు. ఓకే. ఆంధ్ర బ్యాంక్లో స్ట్రైక్ అయినప్పుడు ఆఫీసర్ స్ట్రైక్ చేశారు. రైట్ రైట్. గోపాలరావు గారు అని చెప్పని ఆ రోజుల్లో చైర్మన్ చేశారు ఆయన. ఐ హ్యాడ్ అకేషన్ టాక్ టు హిమ్. ఏంటి ఆఫీసర్లా లేకపోతే బంట్రోతులా అండి, ఆఫీసర్లు స్ట్రైక్ చేస్తారట, వీళ్ళకి అనందా అండి అన్నాడు. వీళ్ళందరూ స్ట్రైక్ చేసినా నేను ఒక కౌంటర్ ఓపెన్ చేసి నేను ఒక కౌంటర్లో కూర్చుని ట్రాన్సాక్షన్ చేస్తానండి, ఐ విల్ నాట్ అలౌ దిస్ టు హ్యాపెన్ అన్నాడు. నేను గోపాలరావు గారు. Right, right. He is more like a senior officer that time. Yeah, he was chairman of Andhra Bank. ఆయన ఇందిరా గాంధీని కన్విన్స్ చేసి, ఇవాళ if you don't support me to break the unions, you will never be able to succeed in life అని చెప్పని ఆయన కన్విన్స్ చేసి he brought about an end to the strike. For banks, yes, yes. Banks. So coming back to railways. చెప్తున్నాను ఎందుకు బ్యాంక్ తీసుకొచ్చానంటేనండి, హౌ యూనియన్స్ ఫర్ బ్లాకింగ్ ది కంప్యూటరైజేషన్. రైట్. బట్ ఈ రైల్వేస్కి వచ్చేటప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీరు ఇదివరకు క్యూలో నేను ఒక రోజున చీఫ్ ఆపరేటింగ్ సూపరింటెండెంట్ రైల్వే స్టేషన్కి తీసుకువెళ్ళాను. నేను తీసుకువెళ్ళి చూపించాను, ఏమండి ఎంత టైం పడుతుందో చూడండి, మాన్యువల్గా రాసుకో అని చేతో రాయాలి వాళ్ళు. అవును. ఇవాళ ఒక 5-6 సీట్లు ఒక దీంట్లో ఒక స్లిప్లో మీరు రాసుకోవచ్చు. యూ కెన్ రిజిస్టర్, రిజర్వ్ 6 seats in one స్లిప్. 6 రాయాల్సి వచ్చేది పేర్లు. నేను చెప్పాను తీసుకెళ్ళి, ఏమండి 6 రాయడానికి ఇంత టైం పడుతుంది, వాళ్ళకి 1+6 రాసుకొని +5 బ్లాక్ చేసి వెళ్ళే ముందర ½ an hour అదంతా క్లోజ్ చేసుకుని తర్వాత మీరు రాయించుకోండి వాళ్ళ చేత, సో దట్ ది టైమ్ విల్ బి సేవ్డ్ అని నవ్వాడు ఆయన. చేసి మీరు చెప్పింది బాగానే ఉందండి అని. బట్ ఐ హావ్ సీన్ ద డిఫరెన్స్ వెన్ ఇట్ వాజ్ మాన్యువల్లీ రిజర్వేషన్ డన్ అండ్ వెన్ ఇట్ వాజ్ డన్ త్రూ ద కంప్యూటర్స్. Right. So coming back to this Unigauge thing. Yeah. So there were 3 big things that you talked about. One is the conversion of all the rail tracks into Unigauge. Yes. That is broad gauge అనుకోండి. అంతే broad gauge. All the things to broad gauge, which requires changes in the engine, changes in the rail tram tracks, అంటే కార్స్, రైల్ కార్స్ ని కూడా చేంజ్ చేయాలి. కోచెస్ ఇంజిన్ అన్ని చేంజ్ చేయాల్సి వస్తుంది. సో that one, and then they have to dispose of the existing ones. So what వాళ్ళు ఏం చేశారంటే ఎగ్జిస్టింగ్ వన్స్ వాళ్ళు వేస్ట్ చేయలేదండి. దే డిడ్ నాట్ కంటిన్యూ మీటర్ గేజ్ అండ్ నారో గేజ్ కోచెస్ అండ్ ఇది ఆ స్టాక్ ని డెవలపింగ్ కంట్రీస్ కి అమ్మారు. సో దే డిడ్ నాట్ వేస్ట్ ఇట్, అండర్ డెవలప్డ్ కంట్రీస్ కి అవి పంపించేశారు. ఇవాళ నేను ఒక చిన్న కేసు చెప్తానండి. మా చుట్టం మా బంధువు ఒక ఆయన హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్ళాలి. విజయవాడ స్టేషన్లో ట్రైన్ మారాడు. దానికి మారాలంటే మీరు ఫ్లైఓవర్ ఎక్కాలి, బోర్డు దూరం నడవాలి, ఫ్లైఓవర్ ఎక్కి మళ్ళీ 30-40 మెట్లు ఎక్కడం, 30-40 మెట్లు దిగడం చేయాలి. ఆ ట్రైన్లో కూర్చున్నాడు, గుంటూరుకి వెళ్ళే ట్రైన్. హీ డైడ్ బికాస్ ఈజ్ హార్ట్ పేషెంట్. అంటే హౌ ఇన్కన్వీనియంట్ ఇట్ ఈస్. ఇప్పుడు మీరు ఫ్యామిలీతో ఉన్నారండి, పిల్లలతో, ఈ లగేజ్ పిల్లలు ఎత్తుకొని ఎంత ఇబ్బంది ఉండేది. ఈ యూనిగేజ్ వచ్చేటప్పటికి, యూనిగేజ్ ఐ వుడ్ సే ఈజ్ ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్ ఇట్ హస్ డన్ టు ద రైల్వేస్. ఈ యూనిగేజ్ వల్ల రూరల్ ఎంప్లాయ్మెంట్ పెరిగింది, సిమెంట్ ప్రొడక్షన్ పెరిగింది, మోర్ పవర్, మోర్ సిమెంట్, మోర్ స్టీల్, definitely, and more electricity. Yes, electrification kuda baane almost all trains then became, all new trains then became electrified. Electrification kuda ichesarandi. Yeah, PV గారి కంట్రిబ్యూషన్ ఏం చెప్తాను. there was shortage of power at one time, చాలా కాలం కంటిన్యూ అవుతూనే ఉంది. ఈయన ప్రైవేటైజ్ చేయటం వల్ల ఫర్ సమ్
కొంత డిసడ్వాంటేజెస్ కూడా వచ్చాయి, కొంత మ్యానిపులేషన్ కూడా జరిగింది బై వెస్టర్న్ ఇంట్రెస్ట్. కానీ ఈ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇన్ ది పవర్ జనరేషన్ అనేది కూడా పివి గారు తీసుకొచ్చిందే. నేనేంటంటే అండి, పివి గారు ఎప్పుడు హైదరాబాద్కి వచ్చినా నంద్యాల వెళ్ళేవాడు. ప్రతి నంద్యాల విజిట్ ని నేను కవర్ చేశాను రైట్ యాజ్ ప్రైమ్ మినిస్టర్, అండ్ ఐ వాస్ క్లోజ్లీ ఫాలోయింగ్ హిమ్ వాట్ హీ వాస్ డూయింగ్ ఇన్ ది వేరియస్ సెక్టార్స్. ఓకే, ఆయనకి రికగ్నిషన్ వచ్చింది ఒక వచ్చింది, ఏది ఎకనామిక్ రిఫార్మ్ వచ్చింది తప్ప ఈ మిగతా ఎవరు పట్టించుకోలే. even though these are more far reaching to the people. Yes, this is what I want to emphasize. Yes, ఇప్పుడు యూనిగేజ్ వల్ల మొన్న ఒక రిపోర్ట్ చదివాను ఎర్లీ దిస్ ఇయర్, చాలా మటుకు అయిపోయిందండి. ఓన్లీ 3000 కిలోమీటర్స్ ఎంతో మిగిలాయి. దాంట్లో దట్ ఈస్ ఇన్ ద అడ్వాన్స్ స్టేజ్. ఆ రిపోర్ట్ రాసిన దాంట్లో ఎవరు కూడా ఈ స్కీము పివి తీసుకొచ్చాడని ఎవరు రాయాలి అక్కడ. ఇట్స్ ఇన్ అడ్వాన్స్ ఆఫ్ కంప్లీషన్ అని అన్నారు తప్ప ఇది విజన్, అది చదువుకున్న వాళ్ళకి వస్తుంది. నీకు నాలెడ్జ్ ఉండి ఇది దీనివల్ల ఆయన రైల్వేలో ఎప్పుడు పనిచేయాలి అంటే వీటిలో లేదు, కానీ ఒక విజన్తో చేశాడు. ఈ ఏంటంటేనండి అనేది అన్నిట్లో రావాలి. ఒక యూనిటరీ సెక్షన్ లాగా ఒక దాంట్లో నేను తీసుకొస్తాను ఇది అంటే కుదరదు. ఇందాక మీకు చెప్పింది నేను అన్నట్టు ఎన్నో విషయాల్లో తీసుకురావడం వల్ల ఈ రిఫార్మ్స్ అని చెప్పి ఇప్పుడు ఏంటి మీకు ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ తీసుకొచ్చాడు, తర్వాత కంప్యూటరైజేషన్ మన పవర్ జనరేషన్లో తీసుకొచ్చాడు. నేమ్ ఎనీథింగ్. ఇప్పుడు తర్వాత అండి ఇదివరకు ఇంకోటి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎవరన్నా స్టేట్ ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ వెళ్తే వాళ్ళు వెనక్కి వచ్చేవాడు కాదు అని చెప్పి కంప్లీట్ 5 years యూ హావ్ టు గో బ్యాక్, నో ఎక్స్టెన్షన్స్. వాడికి ఇవాళ ఎక్స్టెన్షన్ అయినా. సో క్లోజింగ్ స్టేట్మెంట్స్ మీద ఏముంటుంది సార్? ఇఫ్ యూ కెన్ నేమ్ in a short time, say in half a minute, if you have to tell about PV's reforms in railways, what would you say are the main points? 3 అండి. నేను ఇందాక కూడా చెప్పాను, I would rate Unigauge as the topmost. Okay. It has enhanced the railway performance. Okay. 2, computerization. Okay. Computerization, particularly reservations. Yeah. Computerization in administration is different. Common man is not bothered by your reservations. I mean, the administration. But reservations లో వచ్చేటప్పటికి చాలా ఇది వచ్చింది. తర్వాత ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ స్టేట్స్ ఆల్సో. ఇదివరకు ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ స్టేట్స్. ఓకే. యా, రైల్వేస్ లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే రైల్వేసే ప్రొక్యూర్ చేసుకునేవాళ్ళు. ల్యాండ్ కావాల్సింది గేజ్ వే, కొత్త ట్రైన్స్ వేయడానికి కానీ, కొత్త లైన్స్ వేయడానికి కానీ, లేకపోతే కన్వర్షన్స్ కానీ ఏదైనా చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే మొత్తం ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఈయనేమన్నా అంటే మీ ఇన్వాల్వ్మెంట్ కూడా కావాలి నాకు అన్నాడు. ఈ సార్ అట్లీస్ట్ యూ గివ్ మీ ల్యాండ్. నౌ యూ కెన్ సీ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ల్యాండ్. ఇదివరకు ఆయన పెట్టినప్పుడు ఒక 100 రూపాయలు ఉందనుకోండి ఒక ఎకరం, ఇవాళ కొన్ని లక్షల కోట్లు అవుతుంది. అవన్నీ ఏమవుతున్నాయి? హౌ మచ్ మనీ స్టేట్స్ ఆర్ ఆల్సో ఇన్వాల్వింగ్ ఇన్ ది ప్రాజెక్ట్స్. ప్రాజెక్ట్స్ లో ఇది నాది సెంట్రల్ అండర్టేకింగ్ కాదు, ఇది స్టేట్స్ ఆల్సో ఇన్వాల్వ్. So development started in and around those railway stations and other things which state government also promoted. తర్వాత ఇంకోటి అండి, ఇదివరకు మీటర్ గేజ్ ఉన్నప్పుడు మీటర్ గేజ్ వాజ్ నెవర్ యూస్డ్ ఫర్ క్యారింగ్ లగేజ్. గూడ్స్ స్టేషన్ కావాలి, గూడ్స్ క్యారీ చేసేవాళ్ళు కాదు. కన్ఫైన్డ్ ఓన్లీ టు బ్రాడ్ గేజ్. So by converting everything into broad gauge, now every track can now carry the goods. ఇదివరకు మనకి రైల్వే స్టేషన్ ఉంది,
సికింద్రాబాద్ మన హైదరాబాద్లో కాచిగూడ రైల్వే స్టేషన్ ఉండేది. దట్ ఈస్ టు బి ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఓన్లీ మీటర్ గేజ్. ఓకే ఓకే. అట్లానే మన ట్విన్ సిటీస్ రైల్వే ట్రాక్ ఉండేది, ఏది ట్రైన్స్, దాని అంటారు మన అర్బన్ ట్రైన్స్. రైట్. దట్ యూస్ టు బి ఓన్లీ మీటర్ గేజ్. యా, బేగంపేట్ స్టేషన్ నుంచి ఉండేది. అవును. అంటే ఎక్కడికి వెళ్ళాలి కూడా మనకి. సో అడ్వాంటేజెస్ చూడండి. ఇదివరకు మన కాచిగూడ నుంచి తిరుపతికి వెళ్ళాలి, దర్ యూస్ టు బి సపరేట్ ట్రైన్, మీటర్ గేజ్ ట్రైన్. అట్లానే జైపూర్ హైదరాబాద్కి ఉండేది మీటర్ గేజ్ ట్రైన్. ఈ మీటర్ గేజ్ అనేది షార్ట్ డిస్టెన్స్ కాదు. మీటర్ గేజ్ అండ్ బ్రాడ్ గేజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ డిస్టెంట్, బట్ స్టిల్ ఇట్ వాస్ లెస్సర్ ఇన్ విడ్త్. అండ్ ఎకానమీ అండి, ఈ యూనిగేజ్ వల్ల ఎకానమీ ఎంత పెరిగిందంటే యువర్ హాలింగ్ కెపాసిటీ పెరిగింది, ఐ మీన్ స్పీడ్ పెరిగింది. ట్రేడ్ అండ్ కామర్స్ కి చాలా అడ్వాంటేజ్. ట్రేడ్ అండ్ కామర్స్ ఐ మీన్ ఇప్పుడు ఈ మీటర్ గేజ్ వల్ల ట్రేడ్ అండ్ కామర్స్ బాగా అయింది. చాలా బ్యాక్వర్డ్ స్టేట్స్ చాలా ఉన్నాయండి. బీహార్ ఫర్ ఎగ్జాంపుల్, మధ్యప్రదేశ్, చాలా మటుకు మీటర్ గేజ్ ఉండేది. యా, ఐ మీన్ ఈ రైల్వేస్ దే హ్యావ్ డన్ ద హోల్ థింగ్ ఫర్ ఇయర్స్ అండ్ చెప్పుకుంటూ పోతే ఇంకా దెర్ ఇస్ నో ఎండ్ అండ్ వి డిస్కవర్ సో మెనీ థింగ్స్. సో లాస్ట్ గా మీరు వాట్ ఆర్ యువర్ కంక్లూజివ్ స్టేట్మెంట్స్ ఆన్ పివి అండ్ వై డు యూ థింక్ హీ నీడ్స్ భారత రత్న? ఏమండి, ఇవాళ ఆయన చేసిన ఇంకోటి, ఆ భారతరత్న ముందు ఇంకోటి చెప్తాను. ఈయన ఏది ఆశించలేదండి, ఆశించకుండా దానంతర అవే వచ్చాయి. సీఎం ఆశించాలి, ఆయన సీఎం సెంట్రల్ మినిస్టర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ని మంత్రి పదవులు చాలా పెద్ద పెద్దవన్నీ చేశాడు. ఆయన ప్రతి చోట కూడా హీ మేడ్ అన్ ఇంపాక్ట్, ఐ మీన్ ఇంప్రింట్ ఆఫ్ వాట్ పివి హ్యాస్ డన్ అనేది. ఇవాళ రాజకీయ నాయకుల్లో చాలా కొద్ది మంది నిస్వార్థ సేవ చేసిన వాళ్ళు. ఈయన చేసిన వాటి వల్ల తర్వాత ఇంకోటి అండి, ఇంకోటి చెప్తాను నేను. ఆయన ప్రైమ్ మినిస్టర్ కాకముందు కూడా యాజ్ ఏఐసిసి ప్రెసిడెంట్ అయ్యాడు. రాజీవ్ గాంధీ చచ్చిపోయిన తర్వాత ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చారు. రాత్రి 10:30కి వచ్చాడు ఫస్ట్, ఎవరు లేరు. అప్పుడు ఆయన అన్నది, విచ్ ఎవర్ పార్టీ కమ్స్ టు పవర్ అండ్ హూవర్ బికమ్స్ ది ప్రైమ్ మినిస్టర్, ఎకనామిక్ రిలయన్స్ మస్ట్ బి గివెన్ టాప్ ప్రయారిటీ అన్నాడు. ఆయన చూడండి, నేను విజన్ అట్లా ఆయన దాని మీద నిలబడ్డాడు. అండ్ హీ బ్రాట్ మన్మోహన్ సింగ్. హీ వాజ్ నోబడీ, హీ వాజ్ ఎ రిటైర్డ్ మ్యాన్. రిటైర్ అయిన తీసుకొచ్చి ఆయన తీసేయమని పట్టుదల అందరూ. బట్ హీ డి నాట్ అలౌ హిమ్ టు గో. హీ వాంటెడ్ టు క్విట్, మన్మోహన్ సింగ్. బట్ ఆయన ఉంచుకుని చేయగలిగినంత చేశాడు. తర్వాత ఆయన కొన్ని ఇబ్బందులు ఫేస్ చేయకపోతే చాలా సఫర్ అయ్యాడు ఆయన. ఇవాళ మోడీ గవర్నమెంట్ ఆల్సో అడ్మిట్స్ దిస్ కాంట్రిబ్యూషన్స్ మేడ్ అండ్ హీ ఈస్ ద ఓన్లీ ఫస్ట్ లీడర్ ఇన్ ద కంట్రీ టు క్యారీ ది అపోజిషన్ విత్ హిమ్. అపోజిషన్ లీడర్ని యుఎన్ఓకి లీడర్గా పంపించాడు. దిస్ హాస్ నెవర్ హ్యాపెండ్ ఇన్ ఇండియన్ హిస్టరీ. అటువంటి వాడిని లాస్ట్ ఇంకోటి ఏంటంటేనండి, ఈ న్యూక్లియర్ దీన్ని కూడా చేసిన ఎఫర్ట్ పివి గారే, ఎవరు చేయలేదు. చేస్తూ ఆయన పదవి పోతుందని పోయేటప్పటికి ఆయన ఇమ్మీడియట్గా వెళ్ళి వాజ్పేయికి చెప్పాడు, నేను ఇచ్చేసాను, ఇచ్చేద్దాం అనుకున్నాను, చేయలేకపోయాను, సో ఈ క్యారీ ఆన్ అని చెప్పని. ఇది ఎవరో రాసింది కాదు, అబ్దుల్ కలాం గారే చేశాడని ఆయన పుస్తకంలో రాశారు. ఈ ఓపెన్లీ అక్నాలెడ్జ్ పివిస్ కాంట్రిబ్యూషన్. ఆయన దేశ భద్రత కానీ ఇంకోటి అండి, లాస్ట్ కూడా చెప్పాలి, ఇది ఎవరు కూడా రాయలేదండి. ఎలక్షన్స్ ఇదివరకు రోజుల్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్పని ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేసేవాడు కొన్ని స్టేట్స్లో, మీకు గుర్తుందో లేదు. ఈయన వచ్చిన తర్వాత, ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ప్రతి స్టేట్లో ఎలక్షన్ పెట్టించాడు. జమ్మూ అండ్ కాశ్మీర్, పంజాబ్,
దే ఆర్ ట్రబుల్ ప్రోన్ ఏరియాస్. అక్కడ కూడా ఎలక్షన్ పెట్టాడు ఆపల. ఇవాళ టిఎన్ శేషన్కి ఆయన లిబర్టీస్ ఇవ్వడం వల్ల he allowed, I mean, he could revamp the election system. Revamp the whole electoral process, yes. ఇప్పుడు నేను ఇన్ని టచ్ చేశానండి. I mean, how many people are talking on any of these issues? పీవీ గారు చేశారు ఇవన్నీ. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక్క ఎకనామిక్ రిఫార్మ్స్కి ఆయనకి రికగ్నిషన్ వచ్చింది తప్ప ఎన్నో ఏరియాస్లో ఆయన చేసిన దాని మీద. Exactly. That is the whole reason why Mana TV is coming up with series of things that ఇన్ని చేసిన తర్వాత దేశానికి ఆయన చాలా కష్టాలు అనుభవించాడు కదా. కోట్లు తిప్పారు అని దేనిపోరని చేశారు. సోనియా గాంధీ ఆయన చాలా ఏడిపించింది. అండ్ షీ దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ వాజ్పేయి గారు కానీ మిగతా బీజేపీ లీడర్స్ కానీ మిగతా వాళ్ళంతా కూడా ఈయన చేసిన సర్వీసెస్ని ఒప్పుకుంటున్నారు. వాళ్ళే ఒప్పుకుంటున్నప్పుడు భారతరత్న ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి వాళ్ళకి? మోడీ కూడా, ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా ఈయన ఎంతో చేశాడు, కాంగ్రెస్ ఆయన్ని పక్కన పెట్టింది, ఆయన్ని ఏడిపించిందని చెప్పి ఆయనే అంటున్నాడు. అటువంటి ఆ మాట్లాడినప్పుడు ఆయనకి ఈయన ఎందుకు ఇవ్వకూడదు? ఇవాళ ఒకటండి, ప్రణబ్ ముఖర్జీ కంటే తక్కువ చేశాడండి. నథింగ్ అగైన్స్ ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న ఇచ్చినప్పుడు I'm not comparing, but the contribution of PV is much more than any of the current leaders. Yes. He deserves to be given and he must be given.